శ్రీమాత్రే నమః. ఈరోజు 7వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. పిరికితనము, దోషో అనే దోషం, పహత క్షీణించిన, స్వభావము. కార్పణ్యదోషోపహత స్వభావః పిరికితనము అనే దోషము, క్షీణించిన స్వభావము. పృచ్ఛామి అడుగుతున్నాను, త్వాం మిమ్ములను, ధర్మమును, సమ్మూఢ కలవరపడ్డ, చేతాహ చిత్తముతో, యచ్ఛ్రేయ ఏది శ్రేయస్కరము, స్యానిశ్చితం అగునో నిశ్చయముగా, బ్రూహి తెలుపుము, తన్మే అది నాకు, శిష్యస్తేహం నేను నీ శిష్యుడను, షాధి ఉపదేశం చేయుము, మాం నేను, త్వాం నీకు, ప్రపన్నం శరణాగతుడను. శ్లోకం యొక్క అర్థము. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటలేదు, మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను, నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము అని శ్రీకృష్ణుడికి అర్జునుడు విన్నవించుకుంటున్నాడు. ధర్మం విషయంలో నా మనస్సు పూర్తిగా గందరగోళంలో ఉంది. ఈ శ్లోకంలో అర్జునుడు స్నేహితుడి పాత్రను విడిచి శిష్యుడిగా శ్రీకృష్ణుని శరణాగతి పొందుతున్నాడు. ఈ శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వం ప్రపన్నం. 8వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.